హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 22 ఆగస్ట్ సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కాండి. సో క్వశ్చన్ ఏంటి? ద వరల్డ్స్ ఫస్ట్ డాక్యుమెంట్ ఫ్రీ ఇమిగ్రేషన్ కారిడార్ వాజ్ లాంచ్డ్ ఎట్ విచ్ ఎయిర్పోర్ట్? ఓకే, డాక్యుమెంటేషన్ ఫ్రీ ఇమిగ్రేషన్ కారిడార్ అనేది ఏ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హిత్రో ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్ట్లో అండి? మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఏఐ ఇమిగ్రేషన్ కారిడార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే కేవలం 14 సెకండ్స్లోనే ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇది పూర్తిగా డాక్యుమెంటేషన్ ఫ్రీ ఇమిగ్రేషన్ కారిడార్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఈరోజు తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి? అకార్డింగ్ టు ది ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం was established by the United Nations General Assembly in which year and is observed annually on what date? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అనే డేట్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, అదేవిధంగా ఏ సంవత్సరం నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 130వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో పిఎం అదేవిధంగా సీఎంలను కనుక అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పోస్టులు తీసివేయడం జరుగుతుంది అన్న విధానంలో ఒక బిల్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా మెషిన్ రీడబుల్ ఎలక్టోరల్ రోల్స్ న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈఏయు ఏదైతే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఉందో వాటి మధ్యలో మన దేశము యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి బేసిక్గా నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వాటి గురించి చూద్దాము. అదేవిధంగా మన ఫస్ట్ గగన్యాన్ మిషన్ వచ్చేసి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏ మంత్లో టెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూద్దాము. ఇండియా ఎలక్టెడ్ చైర్ ఆఫ్ ది ఏఐబిడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఏఐబిడి అంటే ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ రైల్వే ట్రాక్స్ పైన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. అదేవిధంగా రామ్ సంవద్ అనే ఈవెంట్ ఉంది న్యూస్లో, దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వన్ ఫ్రీ జోన్ పాస్పోర్ట్ దుబాయ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చూద్దాము. 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో ఇండియాకి సంబంధించి మంచి పర్ఫార్మెన్స్ చేశారు. సో ఎవరికి ఏ మెడల్స్ వచ్చాయనే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి మెర్కాటర్ ప్రొజెక్షన్ మ్యాప్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సాసీ స్కీమ్ న్యూస్లో ఉంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. ఓకే, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. లెట్స్ ఇది ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి 130వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బిల్ అనేది బేసిక్గా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి దీన్ని రిఫర్ చేయడం జరిగింది. మరి ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, ఎవరైనా అటు పిఎం కానీ సీఎం కానీ మంత్రులు కానీ నేరారోపణకు గురై 30 రోజుల కంటే ఎక్కువ కనుక అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తే వారి పదవి ఏదైతే ఉందో ప్రధానమంత్రి పదవి కానీ ఇటు ముఖ్యమంత్రి పదవి కానీ మంత్రుల పదవులు కానీ తీసివేయడం జరుగుతుంది అని చెప్పేసి బేసిక్గా ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా మారలేదు, ఇది కేవలం బిల్ మాత్రమే. మనందరికీ తెలుసు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి ఇరు సభలలో కూడా ప్రవేశపెట్టవచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అండి, ఏ ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెడతారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఓకే. సో ఈ 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభల నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా స్టడీ చేయడం కోసం అని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే. ప్రధానంగా ఆర్టికల్స్ 75, 164 అదేవిధంగా 239AA ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 75, 164 అండ్ 239AA ఏదైతే ఉందో ఈ ఆర్టికల్స్ని సవరణ చేయాలి అని చెప్పేసి ఈ బిల్లు పేర్కొనడం జరిగింది. సో ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి మెయిన్గా ఏంటంటే పిఎం, ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా సీఎంస్, అదేవిధంగా మినిస్టర్స్ ఎవరైతే నేరారోపణకు గురై మనకి అరెస్ట్ అవుతారో 30 days కంటే ఎక్కువగా కనుక జైలు జీవితం గడుపుతారో వాళ్ళ యొక్క పదవులు అనేటివి ఆటోమేటిక్గా రిమూవల్ అవుతాయి అని చెప్పేసి ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. సో ఇది జస్ట్ బిల్లు మాత్రమే. సో ఇది రాబోయే కాలంలో చట్టంగా మారి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని చూద్దాము. సో ఎన్ష్యూర్ మినిస్టర్స్ ఇన్ హై ఆఫీసెస్ రిమైన్ బియాండ్ సస్పిషన్. ఓకే. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కాపాడడం, గుడ్ గవర్నెన్స్ అండ్ అదేవిధంగా పబ్లిక్ ట్రస్ట్ని బేసిక్గా పెంచడం కోసం అని చెప్పేసి ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఓకే. ఆటోమేటిక్ రిమూవల్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరైనా ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఎవరైనా ఉన్నా కానీ 30 కాన్సిక్యూటివ్ డేస్ కంటే ఎక్కువగా 30 రోజుల కంటే ఎక్కువగా జైలు జీవితం ఎవరైతే గడుపుతారో జైలు శిక్ష అనుభవిస్తారో వారి తర్వాత అంటే 30 days తర్వాత ఆటోమేటిక్గా 31st date నుంచి వారి యొక్క పదవి అనేది కోల్పోవడం జరుగుతుంది. ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్లాజ్ అన్నమాట. ఓకే. మరి రిమూవల్ ప్రొసీజర్ ఎవరు చేస్తారు? బేసిక్గా సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్, అదేవిధంగా గవర్నర్, స్టేట్లో లెఫ్టినెంట్ గవర్నర్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్లో. ఓకే. ఇఫ్ పిఎం ఫెయిల్స్ టు అడ్వైస్ రిమూవల్, ఓకే, ఆఫీస్ ఈజ్ వేకేటెడ్ ఆటోమేటికల్లీ. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఒక మినిస్టర్కి సంబంధించి రిమూవల్కి సంబంధించిన అడ్వైస్ కనుక చేయకపోయినట్లయితే 30 days లోపు ఆటోమేటిక్గా రిమూవల్ అనేది అయిపోతుంది అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఓకే. మినిస్టర్ మే బీ రీఅపాయింటెడ్ ఆఫ్టర్ రిలీజ్. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొక క్లాజు, ఇంపార్టెంట్ క్లాజు. ఒకవేళ ఒక మినిస్టర్ కనుక పిఎం కనుక లేకపోతే సీఎం కనుక 30 రోజుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పదవి కోల్పోతారు. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పదవిని చేపట్టవచ్చు అన్నమాట. ఎప్పుడైతే జైలు జీవితం ఎక్కువగా ఉంటుందో అంటే 31 days నుంచి ఎన్ని రోజులైతే జైల్లో ఉంటారో అప్పటి వరకు వారి యొక్క పదవి అని కోల్పోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ స్టేట్స్లో అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో కూడా అప్లికేబుల్గా ఉండడం జరుగుతుంది. సో ప్రివెంట్స్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ బై మినిస్టర్స్ అండర్ సీరియస్ ఛార్జెస్, అదేవిధంగా పబ్లిక్ ఫెయిత్ ఇన్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి సంబంధించి పేర్కొనడం జరుగుతుంది. పబ్లిక్ ట్రస్ట్ని పెంచాలి, అదేవిధంగా ఇలాంటి మాల్ ఫంక్షనింగ్ కానీ మిస్ అడ్మినిస్ట్రేషన్ చేయకుండా ఉండేందుకని చెప్పేసి ఇలాంటి చట్టం తీసుకురావడానికి దోహదం చేస్తున్నారు. సో ఇది ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవుతుంది అంటే ఇరు సభలలో కూడా మెజార్టీ ఏదైతే ఉంటుందో సింపుల్ మెజార్టీ ద్వారా బేసిక్గా పాస్ అవుతుందో దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ద్వారా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి మనకి రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది. ఇప్పుడు కేవలం బిల్లు మాత్రమే. ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మిషన్ రీడబుల్ ఎలక్టోరల్స్ రోల్స్ ఇన్ ఇండియా. మిషన్ రీడబుల్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ ఇండియా. సో మనకి రీసెంట్గా ఎవరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనకి రాహుల్ గాంధీ గారు ఓట్ మిస్సింగ్కి సంబంధించి కొన్ని అలిగేషన్స్ చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో విధానసభకి అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్లలో ఓట్ మిస్సింగ్ అనేది జరిగింది. సో ఈ ఇష్యూ రేజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటి మిషన్ రీడబుల్ ఎలక్టోరల్ రోల్స్ని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. బేసిక్గా అపోజిషన్ డిమాండ్ సర్చబుల్ ఎలక్టోరల్ రోల్స్. ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బయాస్డ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏంటి సర్చబుల్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి అని చెప్పేసి అపోజిషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కౌంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2018 వరకు చేద్దాం అనుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. సో అవేంటో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ టు డిటెక్ట్ డూప్లికేట్స్ అండ్ ఫ్రాడ్లెండ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో,
అదేవిధంగా డూప్లికేట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక రకంగా వన్ ఆఫ్ ది బెనిఫిటే. సో ఇదేంటి అఫీషియల్ ఓటర్ లిస్ట్ వచ్చేసి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఉండడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే ప్రిపేర్ చేయడం జరుగుతుంది విత్ ది లోకల్ అథారిటీస్, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, వీళ్ళందరినీ కూడా ఎలక్టోరల్ ఆఫీసర్స్గా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎలక్టోరల్ రూల్స్ని వాళ్ళు చేస్తారన్నమాట. సో ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో రిమూవల్స్ కానీ, అడిషన్ ఆఫ్ న్యూ ఓటర్స్ని కానీ, అదేవిధంగా రిమూవల్స్ కానీ వీళ్ళే చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటి, నాన్ సర్చబుల్ ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ ఓరియంటెడ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది ప్రధానంగా డిటెక్ట్ చేయలేము. ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్లను లేకపోతే ఇతరత్ర ఎక్సెల్ షీట్లను టెక్స్ట్ పీడిఎఫ్ లాగా ఇస్తే మాత్రం ఏమవుతుంది అంటే బేసిక్గా సర్చింగ్ చేయవచ్చు. సర్చింగ్ చేసి ఫ్రాడ్లెంట్ ఓటర్స్ కానీ, అదేవిధంగా ఫేక్ ఉన్నటువంటి ఓటర్స్ని కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇదేంది, ఇమేజ్ ఓరియంటెడ్ పీడిఎఫ్లో అంటే పూర్తిగా ఎలాంటి సర్చ్ ఓరియంటెడ్ పీడిఎఫ్లో కాకుండా మొత్తం ఇమేజ్ ఓరియంటెడ్లో ఇవ్వడం వల్ల దీనికి సర్చ్ ఆప్టిమైజేషన్ అనేది లేదు. సో దీనివల్ల ఏంటి, ఫ్రాడ్లెంట్ ఓటర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టము. కానీ ఇది ఇలా ఇవ్వడానికి, ఇమేజ్ పీడిఎఫ్ ఓరియంటెడ్లో ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే బేసిక్గా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రైవసీ రిస్క్ అనేటివి ఉన్నాయి. ఓకే, నేమ్స్, అడ్రస్ మిస్యూజ్ వీటన్నిటిపైన ఉంది అన్నమాట. అదేవిధంగా సుప్రీంకోర్టు కేసు ఒకటి ఉంది, కమల్నాథ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కోర్టు డిక్లైన్ టు మ్యాండేట్ సర్చబుల్ రోల్స్ అనేటి చెప్పడం జరిగింది. ఇక్కడ జడ్జిమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల బేసిక్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆపివేయడం జరిగింది. ఏంటి, రీడబుల్ ఓటర్ లిస్ట్ అనేది ఇవ్వడంలో. అదేవిధంగా ఇమేజ్ పీడిఎఫ్ ఓన్లీ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. తర్వాత సెక్యూరిటీ కన్సర్న్స్ ఏంటి, ప్రధానంగా ప్రొఫైలింగ్, మ్యానిపులేషన్ అండ్ సర్వేలెన్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ పైన సర్వేలెన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ సర్చబుల్ వల్ల. సో దీనికి ఆల్టర్నేట్ ఏమని చెప్తున్నారు ప్రధానంగా అంటే, ఏదైతే ఇమేజ్ పీడిఎఫ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ని ఆప్టిమల్ కంటెంట్ రికగ్నిషన్ అని ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా మనం రీడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రధానంగా రీడబుల్ ఎలక్టోరల్ లిస్ట్ని తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా అపోజిషన్స్ డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే చూద్దాం. ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సర్చబుల్ ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటంటే ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి, ఏదైనా పీడిఎఫ్ కానీ, ఎక్సెల్ కానీ, వర్డ్ ఫార్మాట్లో ఉన్నటువంటి వాటిలలో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు టు అవాయిడ్ డూప్లికేషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే, ఇండియా అదేవిధంగా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అనేవి రీసెంట్గా మాస్కోలో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ బేసిక్గా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రావడం వల్ల ఏంటంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఇతర దేశాలకు ఈజీగా టారిఫ్స్ లేకుండా వెళ్ళవచ్చు అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ గూడ్స్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మన దగ్గర చాలా చీప్ అన్నమాట. అంటే మన వస్తువులు వాళ్ళ కంట్రీస్లో చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. సో క్వాలిటీ వస్తువులు తక్కువ ధరలో దొరికినప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తాడు, వాటినే కొనుక్కోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మన ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి, ప్రొడక్షన్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఈజీగా కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగడం, మన యొక్క ఎకానమీ పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ దేశాల్లో ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కింద, అంటే ఎలాంటి టారిఫ్స్ లేకుండా బేసిక్గా ఇండియా వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియాలో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి ప్రైజెస్ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యూచువల్ బెనిఫిట్. సో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ప్రధానంగా వెస్ట్రన్ కంట్రీస్తో చేసుకున్నప్పుడు ఇండియాకే చాలా మటుకు బెనిఫిట్స్. ఎందుకంటే మన ఇండియన్ గూడ్స్ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా డిమాండబుల్. ఎందుకు అంటే అక్కడ కొన్ని ఎస్పెషల్గా ఎలక్ట్రికల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పటికీ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కన్జ్యూమింగ్ చేసేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇండియాలోనే బెస్ట్ స్పాట్ అన్నమాట. సో దానివల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏదైతే ఉందో దాని మధ్యలో, అదేవిధంగా మనకి ఇండియా మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో
ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కంపల్సరీగా అడుగుతారు. ఇండియా అండ్ ది యురేషియన్ ఎకనామిక్ యూనియన్ సైన్డ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, ఓకే, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టు ది స్టార్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ టాక్స్ అనేటివి బేసిక్గా స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఈ యురేషియన్ ఎకనామిక్ యూనియన్లో ఏ కంట్రీస్ పార్ట్నర్గా ఉన్నాయి అంటే అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ రిపబ్లిక్, అదేవిధంగా రష్యా. ఓకే, మనకి ఈ 5 కంట్రీస్ బేసిక్గా యురేషియన్ ఎకనామిక్ యూనియన్లో భాగం అన్నమాట. సో ఇప్పుడు ఈ కంట్రీస్కి మన కంట్రీస్కి సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు విధించేటువంటి టారిఫ్స్ లేకుండానే ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. సో 100 రూపాయలు ఏదైతే, ఇప్పుడు సపోజ్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన ప్రోడక్ట్ 100 రూపీస్ ఉందనుకోండి, ఆ దేశం 50% టారిఫ్ విధించినట్లయితే అక్కడ 150 రూపీస్ అవుతుంది. అదే చైనా ప్రోడక్ట్ పైన 125 రూపీస్ ఉంది. సో అప్పుడు ఏంటి, చైనా ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటారు. ఎట్ ది ఎండ్ స్పెండింగ్ మ్యాటర్. ఒకవేళ ఆ టారిఫ్స్ కనుక లేకపోతే మనది 100 రూపీస్కే అక్కడ ప్రైస్ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, 125 రూపీస్ ఉన్న చైనా ప్రోడక్ట్ కంటే 100 రూపీస్ ఉన్నటువంటి ఇండియన్ ప్రోడక్ట్నే కన్జ్యూమర్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా మనకి మాస్కోలో అజయ్ బద్దు, ఓకే, వీరు అదేవిధంగా మికాలి మధ్యలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది జరిగింది. సో బూస్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ దీస్ కంట్రీస్. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. అదేవిధంగా డైవర్సిఫైడ్ ట్రేడ్ ఇంటూ ఎమర్జింగ్ అండ్ నాన్ ట్రెడిషనల్ సెక్టార్. సో ఇప్పుడు ఏదైతే ట్రంప్ మన మీద టారిఫ్స్ అనేవి విధిస్తున్నారు, సో అప్పుడు ఏమవుతుంది, మన కంట్రీస్కి సంబంధించిన వస్తువులు ఎక్స్పోర్ట్ అయితే, యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతే అక్కడ మన ప్రైస్ అనేది పెరుగుతుంది, మన వస్తువుల ప్రైస్. సో అప్పుడు ఏంటి, కన్జ్యూమర్ కొంచెం వెనుకాడుతాడు కొనడానికి. ఇప్పుడు ఇలాంటి అగ్రిమెంట్స్ జరగడం వల్ల మనకు ఒక రకంగా అంటే ట్రేడ్ డైవర్సిఫికేషన్ చేయవచ్చు అన్నమాట. అంటే పూర్తిగా యూఎస్ లాంటి కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా ఇతర కంట్రీస్ కూడా మన ప్రోడక్ట్స్ అనేవి ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఫార్మా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్టాబ్లిష్ ఏ స్టేబుల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంది, ఎకనామిక్ టైస్ అనేవి బిల్డ్ అవుతాయి. అదేవిధంగా అన్ట్యాప్డ్ ట్రేడ్ పొటెన్షియల్, ఇది మెయిన్గా అంటే ఒకే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ కంట్రీస్ పైన బేసిక్గా మనం డిపెండ్ అయినట్లయితే ఒక కంట్రీ టారిఫ్స్ విధించిన ఇంకో కంట్రీస్లో బేసిక్గా మన ట్రేడ్ అనేది వెళ్తూ ఉంటుంది. కాబట్టి మన ఎకానమీ సస్టైన్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా సస్టైన్గా ఉండడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ది ఇండియా అండ్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్. సో 5 కంట్రీస్ ప్రధానంగా ఉండడం జరిగింది, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, అదేవిధంగా రష్యా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి గగన్యాన్ మిషన్ డిసెంబర్ ఎండ్ కల్లా పూర్తి చేస్తాము, టెస్ట్ అనేది చేస్తాము అని చెప్పేసి ఇస్రో ప్రకటించడం జరిగింది. గగన్యాన్ మిషన్ చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంటుంది కాబట్టి గతంలో కూడా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, మెయిన్స్లో కూడా గగన్యాన్ అన్మ్యాన్డ్ మిషన్కి సంబంధించి కూడా అడిగారు. ఇది మ్యాన్డ్ మిషన్, అన్మ్యాన్డ్ మిషన్ అంటే టెస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో అడగడం జరిగింది. ఓకే, ఇప్పుడు గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు అంటే డిసెంబర్ 2025 డిసెంబర్ కల్లా లాంచ్ చేయబోతున్నారు. గతంలో అక్టోబర్ అని అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని వేరియస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు, లో ఎర్త్ ఆర్బిట్లో ఇండియా నుంచి ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్ని బేసిక్గా భూమికి 400 నుంచి 500 కిలోమీటర్స్ మధ్యలో స్పేస్లోకి పంపనున్నారు. ఎంతమందిని, 3 మెంబర్స్ని. సో మొత్తంగా దీంట్లో గాను 4 మెంబర్స్ని ఆల్రెడీ ట్రైన్ చేయడం జరిగింది. గగన్యాన్ మిషన్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకోవడం జరిగింది వీళ్ళని. సో దీంట్లో నుంచి 3 లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ విచ్ కండక్టింగ్ ఇస్రో నుంచి బేసిక్గా స్పేస్లోకి పంపించేటువంటి ఫస్ట్ హ్యూమన్ మిషన్ అన్నమాట. ఓకే, దీని ద్వారానే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయేటువంటి 2040లో నిర్వహించబోయేటువంటి ఫస్ట్ మూన్ క్రూడ్ మిషన్ ఏదైతే ఉందో దానికి ఊతంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 కల్లా బిల్డ్ చేయాలనుకుంటున్నారు కదా, దానికి కూడా ఈ మిషన్ ఎంతగానో కీలకంగా పనిచేయనుంది. ఓకే, ఇండియాస్ మేడెన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గగన్యాన్ సో డిసెంబర్ 2025 కల్లా ఫినిష్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇనిషియల్ టెస్ట్లు, సో దాంట్లో 7,700 అవుట్ ఆఫ్
9,000 టెస్ట్లకి 7,700 టెస్ట్లు కంప్లీట్ చేయడం జరిగింది. సో 80% ఆఫ్ ది కంప్లీట్ అయిపోయింది. సో బేసిక్గా 3 ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని 7 డేస్ 5 డేస్ వరకు 5 to 7 డేస్ వరకు లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచబోతున్నారు. మరి దీనికి ఉపయోగించేటువంటి బేసిక్గా రాకెట్ ఇంజన్ ఏంటి అంటే లాంచ్ వెహికల్ మిషన్ 3 GSLV Mark 3 ఏదైతే ఉందో ఇది బాహుబలి ఆఫ్ ది ఇస్రోగా పేర్కొనడం జరుగుతుంది. హైయెస్ట్ పేలోడ్స్ని ఇస్రో క్యారీ చేసేటువంటి ఇస్రో మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లాంచ్ వెహికల్ మిషన్ 3 ద్వారానే చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ కొన్ని టెస్ట్లు కూడా చేసాము. క్రూ ఎస్కేప్ సిస్టము, ఆర్బిటాల్ మాడ్యూల్, లాంచ్ డైనమిక్స్, ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మేజర్ ఇస్రో మైల్ స్టోన్ వచ్చేసి గ్లెక్స్ 2025 షోకేస్డ్ ఇండియా స్పేస్ టెక్నాలజీ గ్లోబల్లీ. అదేవిధంగా మనకు ఆదిత్య L1 కూడా రీసెంట్గా మంచి రిజల్ట్స్ చూపించడం జరుగుతుంది సన్స్ కరోనాని స్టడీ చేయడంలో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గగన్యాన్ మిషన్. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే 2025 డిసెంబర్ కల్లా ఈ మిషన్ని కంప్లీట్ చేస్తాము అని పేర్కొనడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఎలక్టెడ్ యాజ్ ది బోర్డు డైరెక్టర్గా, ఓకే, బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డ్కి డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది చీఫ్గా. సో ఆ బోర్డు ఏంటి? AIBD, ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకి టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అనేది పెంచాలన్న ఉద్దేశంతో యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీరు ఏషియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి 2025-27 టెన్యూర్ ఏదైతే ఉందో ఈ 2 years టెన్యూర్కి గాను ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు చీఫ్గా ఎన్నుకోవడం జరిగింది. సో దీని నుంచి బేసిక్గా ఇండియా నుంచి ప్రసార భారతి ఏదైతే ఉందో ఆ ప్రసార భారతి వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరు లాంచ్ చేయడం జరిగింది, ఎవరు స్థాపించారు? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు 1977లో. ఓకే, ఇప్పుడు రీసెంట్గా బోర్డ్ మీటింగ్స్లో ఇండియాని ఎన్నుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ మలేషియా కౌలాలంపూర్లో బేసిక్గా మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో ఇండియాని చేయడం జరిగింది. సో టు బిల్డ్ వైబ్రెంట్ కొహెసివ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్విరాన్మెంట్ ఇన్ ఏషియా పసిఫిక్ త్రూ పాలసీ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా ఈ రీజియన్లో ఎలక్ట్రానిక్ మీడియాని ప్రమోట్ చేయాలన్నదే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సో ఇండియా నుంచి ఫౌండింగ్ మెంబర్ వచ్చేసి ప్రసార భారతి ఇండియా. ఓకే, రిప్రజెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AIBD. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి సోలార్ ప్యానల్స్ని డెవలప్ చేయడం జరిగింది. సో బేసిక్గా రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదండి మనకి, ఈ రైల్వే ట్రాక్స్ మధ్యలో సోలార్ ప్యానల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సోలార్ ప్యానల్స్ని అరేంజ్ చేసి దాదాపుగా 50 kilowatts పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ మనకి BLW వారణాసిలో బేసిక్గా మనకి సోలార్ ప్యానల్స్, రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, 70 meter లాంగ్ సోలార్ ఇన్స్టాలేషన్, 28 రిమూవబుల్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది రైల్వే ట్రాక్స్ మధ్యలో. ఓకే, బేసిక్గా మనకి దీనివల్ల ల్యాండ్ యాక్విజిషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అదేవిధంగా రైల్వే నీడ్స్కి సంబంధించిన పవర్ జనరేషన్ ఏదైతే ఉందో అది సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని ద్వారా 15 kilowatts పవర్ అనేది బేసిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో బిట్వీన్ రైల్వే ట్రాక్స్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. ఓకే, బనారస్ లోకోమోటివ్ వర్క్ ఏదైతే ఉందో వారణాసిలో అక్కడ ఈ రిమూవబుల్ సోలార్ ప్యానల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా పవర్ జనరేషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు. సో గ్రీన్ అండ్ సస్టైనబుల్ రైల్ ట్రాన్స్పోర్ట్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్యూచర్లో ఇతర రైల్వే ట్రాక్స్కి ఇది టెస్టింగ్ మాడ్యూల్ మాత్రమే, పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకవేళ సక్సెస్ అయితే మిగతా రైల్వే ట్రాక్స్ పైన కూడా బేసిక్గా ఈ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, 15 kilowatts పవర్ అనేది చేయడం జరుగుతుంది. స్కేలబుల్ మోడల్ ఫర్ రిప్లికేషన్ అక్రాస్ ఇండియా. సో దీంట్లో బేసిక్గా ప్యానల్స్ కెన్ బి లిఫ్టెడ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ ఎమర్జెన్సీస్ టైంలో ఈజీగా తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిమూవబుల్ సోలార్ ప్యానల్స్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు మనకి ఫస్ట్ ట్రై సర్వీసెస్ సెమినార్ అనేది హోస్ట్ చేయబోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఫస్ట్ ట్రై సర్వీసెస్ సెమినార్ అనేది హోస్ట్ చేయబోతున్నారు. పేరేంటి? రాన్ సంవద్. ఓకే, రాన్ సంవద్ అని చెప్పేసి ఈ సెమినార్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎక్కడ? మనకి మధ్యప్రదేశ్లోని మోహ్లో ఆర్మీ వార్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రై సర్వీసెస్కి సంబంధించినటువంటి సెమినార్ని కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా 2 థీమ్స్ పైన మనకి సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ డేట్స్? ఆగస్ట్ 26, 27 మధ్యలో. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రై సర్వీసెస్ సెమినార్ రాన్ సంవద్. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి రాన్ సంవద్ దేనికి సంబంధించిందంటే ఫస్ట్ ట్రై సర్వీసెస్ సెమినార్. దేంట్లో భాగంగా అంటే మనకి ప్రధానంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూచర్ వార్ఫేర్ ఏదైతే ఉందో, ఏంటంటే మనకి ఫ్యూచర్ వార్ఫేరు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏ విధంగా వాడుతున్నారు, అదేవిధంగా రిఫార్మ్స్ ఇన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ట్రైనింగ్ క్యాటలైజ్ టెక్నాలజికల్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో బేసిక్గా టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, ఏంటి ట్రైనింగ్లో ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రధానంగా 2 థీమ్స్ పైన ఫ్యూచర్ వార్ఫేర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దానిపైన, అదేవిధంగా టెక్నాలజీస్లో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకురావాలి అన్న దానిపైన ఈ సెమినార్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫస్ట్ ట్రై సర్వీసెస్ సెమినార్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎక్కడ నిర్వహిస్తున్నారో? మధ్యప్రదేశ్లోని మోహ్లోని ఆర్మీ వార్ కాలేజ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ వాళ్ళు కొత్తగా ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. 1 ఫ్రీ జోన్ పాస్పోర్ట్. సో బేసిక్గా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం కోసం అని చెప్పేసి 1 ఫ్రీ జోన్ పాస్పోర్ట్ అనే సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఈ జోన్లో ఎవరైతే ఇండస్ట్రీస్ని నెలకొల్పోతారో వాళ్ళు దుబాయ్ అంతటా కూడా వాళ్ళ యొక్క బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చిన్న రిఫార్మ్స్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే 1 ఫ్రీ జోన్ పాస్పోర్ట్ కింద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ కంపెనీలు దుబాయ్లో మళ్ళీ ఎక్కడైనా వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో బిజినెస్ లైసింగ్ అండ్ అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, న్యూ స్కీమ్ ఇన్ UAE అలోయింగ్ కంపెనీస్ లైసెన్స్డ్ ఇన్ 1 ఫ్రీ జోన్ టు ఎక్స్పాండ్ ఇన్ టు అదర్స్, నో నీడ్ ఫర్ అడిషనల్ లైసెన్స్. ఒకసారి ఈ 1 ఫ్రీ జోన్ పాస్పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు మిగతా దుబాయ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో భాగంగా లూయిస్ వ్యూటన్ ఏదైతే ఉందో, లూయిస్ వ్యూటన్ అనే కంపెనీ ఫస్ట్ కంపెనీగా పేరుగాంచిందనమాట అండర్ దిస్ స్కీమ్. ఓకే, సింప్లిఫైస్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అక్రాస్ దుబాయ్స్ ఫ్రీ జోన్స్. సో బేసిక్గా దుబాయ్స్ ఫ్రీ జోన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అపీల్. సో బేసిక్గా చాలా మట్టుకు కంపెనీస్ అనేవి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. సో ఇంకెక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సింపుల్గా ఏమని అడుగుతారంటే మనకి క్వశ్చన్ ఇక్కడ 1 ఫ్రీ జోన్ పాస్పోర్ట్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది, అది దేనికి సంబంధించింది అని అడిగితే దుబాయ్లో, UAE కంట్రీలో దుబాయ్లో మనకి ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మీరు ఆన్సర్ టిక్ చేయాలి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో ఇండియాకి సంబంధించినటువంటి పార్టిసిపెంట్స్ చాలా మెరుగైన ప్రదర్శన చేశారు. సో ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో ప్రధానంగా దేనికి సంబంధించింది? ఫిజిక్స్ సంబంధించి, అదేవిధంగా ఎర్త్ సైన్స్కి సంబంధించినటువంటి వాటిపైన ఈ ఒలింపియాడ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా రయాన్ష్ గుప్తా ఎవరైతే ఉన్నారో, లుధియానాకు సంబంధించినటువంటి రయాన్ష్ గుప్తా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఒక గోల్డ్, ఒక సిల్వర్, అదేవిధంగా స్పెషల్ జిమ్ రిపోర్టర్ అవార్డు కూడా గెలవడం జరిగింది. మరి ఈ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది అంటే చైనాలోని జింగ్లో. ఓకే, జింగ్లో నిర్వహించడం జరిగింది. సో యాన్యువల్ గ్లోబల్ ఒలింపియాడ్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ ఇది. ఓకే, దీంట్లో జియాలజీ, మెటలాలజీ, అదేవిధంగా ఓషియానోగ్రఫీ, ఆస్ట్రానమీ, ఎన్విరాన్మెంట్ పైన టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో
మనకు తెలుసు ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ప్రమోట్ సైంటిఫిక్ టెంపర్, రీసెర్చ్ స్కిల్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్లో భాగంగా ఇలాంటి ఒలింపియాడ్స్ మనకి కెమిస్ట్రీ ఒలింపియాడ్ అని, మ్యాథ్స్ ఒలింపియాడ్ అని, సైన్స్ ఒలింపియాడ్ అని ఈ విధంగా కండక్ట్ చేస్తారు. సో దాంట్లో ఇప్పుడు ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మొత్తం 7 మెడల్స్ రావడం జరిగింది. ఒక స్పెషల్ అవార్డు కూడా రావడం జరిగింది. 7 మెడల్స్లో ఒకటి గోల్డ్ వచ్చేసి రేయాంష్ గుప్తా, అదేవిధంగా తను సిల్వర్ కూడా గెలవడం జరిగింది. బెనిస్ చర్వాత్ వచ్చేసి మనకి 2 సిల్వర్స్, ఒక బ్రాంజ్. అదేవిధంగా ఆపం నిధి పాండే వచ్చేసి ఒక సిల్వర్. నెక్స్ట్ వచ్చేసి ప్రయాన్షి గంగాస్ ఎవరైతే ఉన్నారో ఒక బ్రాంజ్ తీసుకురావడం జరిగింది. స్పెషల్ అవార్డు వచ్చేసి మనకి ప్రధానంగా రేయాంష్ గుప్తా వచ్చేసి స్పెషల్ జిమ్ రిపోర్ట్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సాసి స్కీమ్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా అన్ఐడెంటిఫైడ్, అన్లొకేటెడ్ మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు తాజ్మహల్ ఉంది అందరికీ తెలుసు, అదేవిధంగా తెలంగాణలో రామప్ప కొద్దిమందికే తెలుసు. ఇలాంటి అన్ఐడెంటిఫైడ్ ఏవైతే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయో వాటిని గుర్తించి వాటి బేసిక్గా డెవలప్మెంట్ చేయడము, టూరిస్ట్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సాసి స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో సాసి ఇనిషియేటివ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లెస్సర్ నోన్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రముఖంగా మంచి ప్లేసెసే, టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెసే, కాకపోతే చాలా తక్కువ ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి అన్నమాట. సో మనకి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి రామగిరి కిలా ఏ విధంగా అయితే ఉందో అది టూరిస్ట్ డెస్టినేషన్, కానీ చాలామంది టూరిస్టులకు తెలియదు. సో ఇలాంటి డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేసి బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సాసి స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఫండ్స్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. 3,295.76 crores అనేది శాంక్షన్ చేయడం జరిగింది. 40 టూరిజం ప్రాజెక్ట్స్, దీంట్లో భాగంగా 40 టూరిజం ప్రాజెక్ట్స్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తోనే చేయడం జరుగుతుంది. దీంట్లో కేవలం స్టేట్ గవర్నమెంట్స్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ మాత్రమే చేయవచ్చు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే చేయవచ్చు. సో పూర్తిగా ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటే చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా లెస్సర్ నోన్ ఐకానిక్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రధానంగా మనకి డెవలప్ చేయాలి, ప్రమోట్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజంని చేయాలి అనుకుంటున్నారు. ఛాలెంజ్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ సెలెక్షన్ చేయాలి, ఎండ్ టు ఎండ్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సాసి స్కీమ్ని తీసుకొచ్చారు. కేటగిరీస్ ఏంటి? హెరిటేజ్, ఎకో టూరిజం, పిలిగ్రిమేజ్, అడ్వెంచర్, అదేవిధంగా మోడర్న్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రధానంగా ఇలాంటి డెస్టినేషన్ పైన ఫోకస్ చేయనున్నారు. మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్? 40 ప్రాజెక్ట్స్. ఇంపార్టెంట్. ఓకే, ఎన్హాన్స్డ్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్లోబల్ అపీల్. సో ప్రధానంగా సాసి స్కీమ్ దేనికి సంబంధించిందంటే లెస్సర్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి లెస్సర్ నోన్ ఐకానిక్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ టూరిస్టులని పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ సాసి స్కీమ్ను తీసుకొచ్చారు. ఇది పూర్తిగా సెంట్రల్ ఫండింగ్తో నడిచినటువంటిది. కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ 40 ప్రాజెక్ట్స్లకి. దీంట్లో స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి మనకి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లు మాత్రమే చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా మేము క్లాసెస్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ అండ్ ఆల్సో షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.